వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే అనేక కుంభకోణాల్లో ఈయన పేరు బలంగా వినిపించిన విషయం, కొన్ని కుంభకోణాలకు సంబంధించి ఈయన మీద కేసు నమోదైన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలోని 3 ప్రధాన రిజర్వాయర్లకు సంబంధించి చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించి ఈయన మీద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు బలంగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొన్నటిదాకా చూసుకుంటేనేమో అటవీ శాఖ భూములు, మరో పక్క చూసుకుంటే ప్రభుత్వ భూములు, వీటన్నిటిని ఎన్నో కాజేశారని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి, కొన్ని నిరూపితం కూడా అయ్యాయి. మరో పక్క చూసుకుంటేనేమో ఆయన కొడుకు మిథున్ రెడ్డి మీద ఏమో లిక్కర్ స్కామ్లో జైలుకు కూడా వెళ్ళొచ్చారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికి కూడా. ఇప్పుడు తాజాగా చూసుకుంటేనేమో రిజర్వాయర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ పెద్దిరెడ్డికి అనుకూలంగా చేయడానికి, ఈయనకి లబ్ధి చేకూర్చడానికి చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి వాటిలో భారీ ఎత్తున నిధులు ఈయనకు సమకూరినట్టుగా వార్తలు వస్తున్నాయని చెప్పేసి విజిలెన్స్ అయితే కొన్ని మేర గుర్తించింది. మొత్తానికి అంశానికి సంబంధించి మీరేమంటారు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనకబోయిందన్నారు. ఇప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఈ అవినీతి కుంభకోణాలు విచారించాలంటే 30 ఏళ్ళు పట్టుద్దా? అసలు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారు, అసలు ఏ విధంగా మాఫియా రాజ్యం వెళ్ళింది, అసలు వీటిని విచారించాలంటే ఈ మొత్తం ఈ గుట్టుమట్లన్నీ బయట పెట్టాలంటే, ఎంత అవినీతి జరిగింది నిర్ధారించాలంటే 30 ఏళ్ళు పట్టుద్దా అంటుంది. అందుకే ఇప్పుడు మీరు చెప్పింది చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్లు, అటు పొంగనూరు, ఇటు తంబళ్ళపల్లి, ఈ నియోజకవర్గాల్లో అటు ఆవులపల్లి రిజర్వాయర్ అని, నేతిగట్లపల్లి రిజర్వాయర్ అని, ముదివీడు రిజర్వాయర్ అని. అవసరం ఉందా? అక్కడ జలాశయాల నిర్మాణానికి అవసరం ఉండకపోయినా కాంట్రాక్టర్ కోసం చేపట్టిన కన్స్ట్రక్షన్, పిఎల్ఆర్ కంపెనీకి దోచిపెట్టడం కోసమే ఈ రిజర్వాయర్ల. ఆ రైతులకి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని వాళ్ళు గోల. అది 3 టీఎంసీలు ఆవులపల్లి రిజర్వాయర్, ఇది 1.5 టీఎంసీ, ఆ ముదివీడు 1 టీఎంసీ, 3,000 కోట్లు అనమాట. అంటే ఏంటి దానివల్ల? అసలు ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టామంటే ప్రభుత్వ ధనం, ప్రజాధనం, దానివల్ల అక్కడ ప్రాంతానికి ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది. అంటే పోలవరం ప్రాజెక్టుకేమో కేంద్రం నుంచి నిధులు తీసుకురాల, 5 ఏళ్లలో దాన్ని ముంచేశాడు. అటు డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు, అసలు గైడ్ బండు కుంగిపోయింది. అటు గాలేరు నగర్కి ₹1 నిధులు ఇవ్వాల, హంద్రీనీవాకి ఎండబెట్టాడు. అంటే ఏవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఏ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ఉపయోగం, వీటిని త్వరితంగా పూర్తి చేయాలి, ప్రాధాన్యతలే విస్మరించిన జగన్మోహన్ రెడ్డి అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా, కట్టుబడి చేయకుండా ఈ 3 కొత్త రిజర్వాయర్లు టేకప్ చేయటం వెనక లోగుట్టు పెద్దిరెడ్డికి ఎరుక, పెరుమాళ్ళకి ఎరుక అంటాం. ఇప్పుడు ఆవులపల్లి రిజర్వాయరు లేకపోతే నేతిగట్లపల్లి, అసలు గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించింది. ఈ పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళు టేకప్ చేశారంటూ 100 కోట్లు ఎన్జీటీ వేసినటువంటి ఫైన్ ఎవరు కట్టాలి? ఆ 100 కోట్లు ప్రభుత్వమే. ఇప్పుడు మరి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన కదా కట్టాల్సింది, చేసింది పెద్దిరెడ్డి కదా, ఆయన కదా కట్టాల్సింది. అంటే ఫైన్ మాత్రం ప్రజలతోనే కట్టిస్తావా? ఈ డబ్బు మొత్తం పెద్దిరెడ్డి కాంట్రాక్ట్ కంపెనీలో వేస్తావా? ఇప్పుడు 25 కోట్లు డిపాజిట్ చేయమంది ఎన్జీటీ, 25 కోట్లు డిపాజిట్ చేయమంది అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, పేట్రేగిపోయిన అవినీతి కుంభకోణాలకి ఈ 3 రిజర్వాయర్లు ఒక మచ్చు తునక ఇవాళ విజిలెన్స్ నిర్ధారించింది. అసలు చూసావా మొన్న ఆడుదాం ఆంధ్ర ఏంటి, అది 110 కోట్ల స్కామ్. అటు రోజా, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అసలు అతని ఎండి శాప్ ఎండి హర్షవర్ధన్, లేకపోతే ధ్యాన్ చంద్ ఐఏఎస్, వాళ్ళిద్దరే కాదు దగ్గర 100 మంది మీద ఏమో చర్యలకి సూచించింది విజిలెన్స్. అది కూడా నిర్ధారించింది. 32 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టింది ఆడుదాం ఆంధ్ర. అటు రోజా, ఇటు బైరెడ్డి ప్రధాన దోషులు, A1 A2. జగనన్న ఇళ్ల కాలనీలు, ఇప్పుడు నిన్న కూడా మీరు చూసుంటారు, ఇవాళ కూడా వచ్చింది, మెరకేయటం, లేఅవుట్స్,
అసలు ఏ విధంగా ఇళ్ళు కడుతున్నానని చెప్పి అసలు వాళ్ళు గతంలో అందరూ ముఖ్యమంత్రులు ఇళ్ళు కట్టారు, నేను అసలు ఊళ్ళే కడుతున్నా అన్నాడు. ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతని కంపెనీ ఏంటి మొత్తం ఆ కాలనీలంటూ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి కేవలం ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంపెనీకి మేలు చేయటం కోసం లెవెలింగ్ పేరుతో 400 కోట్ల అవినీతిని విజిలెన్స్ నిర్ధారించిందంట. ఇప్పుడు మళ్ళా తాజాగా మనం చూసాం గుడివాడలో లెవెలింగ్ ఎలా జరిగిందో, గన్నవరంలో లెవెలింగ్ ఎలా జరిగిందో. అటు వంశీ ఇటు నాని, అతను ఒక 100 టిప్పర్లు, ఇతను ఒక 100 టిప్పర్లు కొన్నారా? మట్టి మాఫియా, లెవెలింగ్ పేరుతో ఏ మాఫియా? మట్టి, గ్రావెల్ మాఫియా, మట్టి మాఫియా. దానికోసం అసలు పోలవరం ఏంటది ఆ రైట్ కెనాల్ గట్లు తవ్వేశారు, కొండలు పిండి చేశారు. నేను చెప్తోంది అదే. ఆ లెవెలింగ్ తాలూకు బిల్లులు వచ్చినాయి అంట గుడివాడలో. అదెవరో మందా బెనర్జీ, మందా దీప్తి ఎస్సీ వాళ్ళు పాపం వాళ్ళ ఖాతాల్లో వేయించి అవి కాస్త వెంటనే కొడాలి నాని కంపెనీల్లోకి లాగేసుకోవటం. రామకృష్ణ సొసైటీ, ఏదో ఆక్వా ఫీడ్ కంపెనీ, వాటిల్లోకి మార్చేశారు. పొద్దున పడ్డాయి ఒకళ్ళ ఖాతాలో 1,35,00,000, సాయంత్రానికి తీసి పారేశారు. బెనర్జీ పొద్దున పడ్డాయి ఒకళ్ళ ఖాతాలో 35,00,000, సాయంత్రానికి తీసేశారు. దీప్తి 17 మంది దళితులు వాళ్ళు వచ్చి నాని దగ్గరికి వచ్చి పడ్డారు. ఏంటంటే మార్నింగ్ పడ్డాయి, సాయంత్రం తీసేశారు, మాకేమో నోటీసులు వచ్చినాయి, ఐటీ కట్టమంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్. అదే అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, మాకేంటి సంబంధం, మమ్మల్ని ఐటీ కట్టమంటం ఏంటి, మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించేస్తా అన్నాడు. ఏం బాధపడబాకండి, మీ అందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తా అన్నాడంట. అది పెద్ద గోల. అది విజిలెన్సే బయట పెట్టింది. గుడివాడ లేకపోతే గన్నవరం. అంటే ఇప్పుడు ఇది ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి రాయలసీమ లిఫ్ట్ వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారా తిరుపతిలో? పురుషోత్తం రెడ్డి మాట్లాడా, ప్రెస్ మీట్ పెట్టాడా? రాయలసీమ లిఫ్ట్ అది కూడా 950 కోట్లు. మొన్న ఏబి వెంకటేశ్వరరావును, నల్లమోతు చక్రవర్తి, లక్ష్మీనారాయణ వెళ్ళారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇదేదో పెద్ద అసలు సీమ రెచ్చగొడుతోంది, ఇది లేనిపోయింది, అసలు రాయలసీమ కూడా వేర్పాటు రాష్ట్రం, సొంత రాష్ట్రం కావాలంటారేమో, ఏంటా చూద్దామని వెళ్ళారు. అక్కడికి వెళ్తే అసలు మోటార్లే లేవు, అసలు లిఫ్టే లేదు, గొయ్యి ఉందంట. ఆ గొయ్యి దవ్వినందుకు ఎంత ఇచ్చాడు? 950 కోట్లు ఇచ్చారు. అది కూడా అదే ఎవరు పెద్దిరెడ్డి కంపెనీయా? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్ని వర్కులు చేసింది, వీటన్నిటిపైన ఒక సిట్ వేయాలి. కేవలం పిఎల్ఆర్ మీదే ఒక సిట్ వేయాలా? ఇప్పుడు ఇదే మనం అనుకుంటున్న ఈ ఆవులపల్లి రిజర్వాయరు లేకపోతే ఈ నేతిగట్లపల్లి 3,000 కోట్లు అంటే ఎన్నికలకు ముందు 32 కోట్లు బిల్లులు పెట్టారు. కరెక్ట్గా ఎన్నికలు రేపనంగా ఆ వారం రోజుల్లో 32 కోట్లు అంటే ఏంటి, అందిన కాడికి లాగేయాలన్నట్టుగా. అంటే జగన్ హయాంలో జరిగింది పరిపాలన కాదు, దోపిడీ. దోచుకో, తినుకో, పంచుకో. అతనే చెప్తుంటాడు ఏమని, కాకపోతే తెలుగుదేశం మీద వేస్తాడు. వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు తినుకున్నారు, వీళ్ళు పంచుకున్నారు, ఏమని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం డిటిపి అంటాడు. అది ఏది ఇవాళ దోచుకో, తినుకో, పంచుకో పార్టీ ఏది అనేది నీ కళ్ళ ముందే కనపడుతుంది. ఈ అవినీతి కుంభకోణాలు, ఈ విచారణ సంస్థలే ఇవాళ ఆ విచారణ దర్యాప్తు నిగ్గు తేల్చిన పరిస్థితి. అరే ఎన్ని దర్యాప్తు సంస్థలు పెట్టాలి? నేను అంటోంది అదే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి కుంభకోణాలు, అరాచకాలు, నేరాలు, ఘోరాలు ఎన్ని సిట్లు వేయాలంటున్నా. ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి మీద ఒక సిట్ వేసినట్టుంది తిరుపతి, సుప్రీంకోర్టు వేసినట్టుంది కదా, దానికి కూడా అధికారులు బలి చేశారు. ఒక సిట్ అది. లిక్కర్ మాఫియా ఇక్కడ ఒక సిట్, ఏది రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు, బెయిల్పై వచ్చినట్టున్నాడు. ఏదది లిక్కర్ మాఫియా. అంటే మాఫియాకు ఒక సిట్ వేయాలా? నాకు అర్థం కావట్లా. అది నెయ్యి మాఫియాకు ఒక సిట్టు, ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియాకి ఒక సిట్టు, మైనింగ్ మాఫియాకి ఒక సిట్టు, ల్యాండ్ మాఫియాకి ఒక సిట్టు. ఇది కన్స్ట్రక్షన్ మాఫియానా? ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పిఎల్ఆర్ అంటే కాంట్రాక్టర్ల మాఫియానా అంటున్నా. మొత్తానికి మాఫియా రాజ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్
మాఫియా రాజుగా చేశాడు అని అంటే ఏంటా ఇంత మాట అన్నారు అనుకున్నా. అంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళేమంత ఎక్కువ టార్గెట్ చేయరు కదా అప్పట్లో. ఏది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బిల్లులన్నీ ఆమోదించాడు. అలాంటిది ఏంటి అమిత్ షా లేకపోతే నడ్డా ఈ విధంగా మాఫియా రాజు అనుకున్నాం. ఎన్ని రకాల మాఫియాలను పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇదొక ఉదంతం అన్నమాట. మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇవన్నీ వాళ్ళ బయటకు రావాలంటే మాఫియాకు సిట్ వేయాలి. వేస్తారా ముఖ్యమంత్రి చంద్రబాబు? కూటమి ప్రభుత్వం ఒకదానికి ఈగిల్ పెట్టినట్టున్నాడు. ఏది గంజాయి మాఫియా మీద ఆకే రవికృష్ణ ఈగిల్ దుమ్ము దులిపినట్టున్నారు. మొత్తానికి గంజాయి ఏదో ఒక రూట్ అవుట్ చేసినట్టున్నారు. మరి దీనికి ఏం పెట్టాలా? వల్చర్ పెడతారా? ఈ రాబందుల భరతం పట్టాలంటే పోలీసే రాబందుగా మారాలా? ఒక వల్చర్ అనేటువంటిది పెడతారా దీనికి కూడా? థ్యాంక్ యూ సార్. నమస్తే.